హాయ్ ఫ్రెండ్స్, ఈ షేప్స్ గుర్తుపెట్టుకుంటే చాలా అండి. సింపుల్గా మీరు ఎన్ని మీటర్ల పైపింగ్ అయినా సరే చాలా ఈజీగా కట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగానే ఫోల్డింగ్ అయితే చేయండి. ఫస్ట్ సమోసా ఫోల్డింగ్, తర్వాత ఎడమ నుంచి కుడికి, మళ్ళీ కుడి నుంచి ఎడమకి, మళ్ళీ కుడి నుంచి ఎడమకి సేమ్ ఈ షేప్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కరెక్ట్గా మధ్యలో నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. సో కుట్టు వేసే ముందు మెషిన్ పైన సెట్టింగ్ మనము పెద్ద నెంబర్కి అయితే పెట్టేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ వైపు నుంచి ఒక కుట్టు స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ అనమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత సైజులో మనం పైపింగ్ క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటుందండి. ఒకటేసారి ఎంత పెద్ద క్లాత్ అయినా సరే ఇదే విధంగా ఫోల్డింగ్ చేసేస్తే ఎన్ని మీటర్లు అంటే అన్ని మీటర్ల పైపింగ్ ఒకేసారి కట్ చేసేయచ్చండి. చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది. బొడిక్స్లో ఇలా కట్ చేస్తాం కాబట్టి మా పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా మీకు యూజ్ అయ్యే టిప్స్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే టిప్స్ ఖచ్చితంగా పెడుతూనే ఉంటాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలా కట్ చేసుకున్న పైపింగ్ మనం కుట్టేసిన బ్లౌజ్కి ఎలా పెట్టచ్చో చూడాలంటే పెద్ద వీడియో ఉంది చూడండి.